ఆకారాన్ని మార్చేది. అది ఎంత స్వాభావికమైన అదొక పాపిష్టి బుద్ధి. తన నాన్నని నడి రోడ్డు మీద చంపిన వాడి తల నడి రోడ్డు మీద నరకమే తన ఏకైక లక్ష్యంగా పెట్టుకున్నాడు. అసలు లక్ష్యమంటూ లేని తన జీవితంలో ఏర్పడిన మొట్టమొదటి లక్ష్యం అదే. అవును, మల్లి అనే ఇతను సూరి అలియాస్ సూరన్న అనే రౌడీ షీటర్ని సిటీ నడి బొడ్డున కొన్ని వందల మంది జనాలు చూస్తుండగా అతి కిరాతకంగా నరికి తన ప్రతీకారాన్ని తీర్చుకున్నాడు. తన ఈ ప్రతీకారం వల్ల మంట చల్లారిపోయింది అంటే పొరపాటే. ఎందుకంటే ఒక తప్పుకి సమాధానం ఇంకొక తప్పు ఎన్నటికీ కాదు. అన్నా, అనుకున్నది సాధించావన్నా. పెద్ద కొడుకు అయినందుకు అనుకున్నది సాధించావు. ఇక నాన్న స్థితిని పెద్దలు అన్నా, ఇకపై అన్ని విషయాలు నాకు వదిలేసాయి, నేను చూసుకుంటా. నువ్వు వీలైనంత తొందరగా అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపో. నేను కూడా అదే పనిలో ఉన్నాను. నా భయం అంతా పాప ఇంకా వదిన గురించి. వాళ్ళని మాత్రం జాగ్రత్తగా చూసుకోరా. నీకు ఎలాంటి హెల్ప్ కావాలన్నా రాజయ్యని అడిగి తీసుకో. వదిన పాప మాత్రం జాగ్రత్తరా. ఏదేమైనా వాళ్ళు మాత్రం జాగ్రత్త. ఏదేమైనా వాళ్ళు మాత్రం జాగ్రత్త. ఏదేమైనా వాళ్ళు మాత్రం జాగ్రత్త. అలా తప్పించుకొని ఎవ్వరికీ కనిపించని చోటికి బయలుదేరాడు. ఎందుకని వెళ్తున్నాడో తెలుసు, కానీ ఎంతవరకు వెళ్తున్నాడో తెలియని ప్రయాణం. గుండెల్లో ఏదో భయం, అసౌఖ్యం, మనసులో మెదిలే అంతులేని ఆలోచనలు. ఒక విషయాన్ని బాగా తెలుసుకున్నాడు. వాడిని చంపిన తర్వాత వచ్చిన ఆవేదనని పోలిస్తే చంపకముందు ఉన్న పగ చాలా చిన్నది. ప్రతీకారం అనే ప్రయాణం మొదలెట్టే ముందు 2 గొయ్యలు తవ్వుకు. ఒకటి నీ శత్రువు కోసం అయితే ఇంకోటి నీ కోసం. మళ్ళీ తన కోసం కూడా ఒక గొయ్యి తవ్వుకున్నాడనే విషయం అప్పటికి ఇంకా తెలియదు. రాజయ్య, అన్నని బయటికి తీసుకురావాలంటే చాలా ఖర్చు అవుతుంది. చాలామందికి చాలా తినిపించాలి. ప్రతిసారి నేను డబ్బు అడగడం నాకు ఇష్టం లేదు. ఆ డబ్బు ఎక్కడుందో చెప్పు, నేను చూసుకుంటా. నాకు అర్థం కాలేదని. అదే రాజయ్య, నిన్ను నమ్మి అన్న నీకు ఇచ్చిన 200 కోట్లు ఎక్కడున్నాయో చెప్పు. దానివల్ల నీకు అన్నకి మనందరికీ మంచిది. నన్ను నమ్ము రాజయ్య. నమ్మకం అనేది దేవుడి ప్రసాదం కాదు, ఎవడు పడితే వాడు చేతిలో పెట్టడానికి. అది దేవుడి మీద భక్తి లాంటిది. నువ్వు అనుకునేవన్నీ జరిగే వరకు. నిన్ను బ్రతిలాడే ఓపిక, ఇష్టం నాకు అస్సలు లేదు. డబ్బు ఎక్కడుందో చెప్పినా చెప్పకపోయినా నేను ఇప్పుడు నేను చంపేస్తా. చెప్తే నువ్వు ఒక్కడివే చేస్తావు, లేదా నీ తర్వాత నీ వాళ్ళందరినీ చంపేస్తా. నేను చెప్పినా చెప్పకపోయినా నన్ను చంపేస్తావు, కానీ డబ్బు ఎక్కడుందో నీకు ఎప్పటికీ తెలియదు. నా కొడుకు రవి దగ్గరికి వెళ్ళు, వాడు చెప్పడు. వాడికి దమ్ముంటే వాడు నేను చంపేస్తాడు, లేదా వాడే చచ్చిపోతాడు. కానీ డబ్బు ఎక్కడుందో మాత్రం నీకెప్పటికీ తెలియదు. ఇతను రవి, రాజయ్య ఒకే ఒక్క కొడుకు. నానితో ఉన్న ప్రమాదాన్ని ఊహించి రవికి ఒక మెసేజ్ పంపించాడు రాజయ్య. ఆ మెసేజ్ ఆధారంగా రాజయ్య రాసిన ఉత్తరాన్ని దక్కించుకున్నాడు రవి. ఆ ఉత్తరంలో, ఈ ఉత్తరాన్ని నువ్వు చదువుతున్నావంటే
మొట్టమొదటిగా నేను ఈ ప్రపంచంలో లేనట్టే. భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ధైర్యంతో నువ్వు కొన్ని బాధ్యతలు చేపట్టాల్సి ఉంది. చేయగలవు అన్న నమ్మకము ఉంది. నీకు తెలియాల్సిన రహస్యం ఏమిటంటే మళ్ళీ అన్న కుటుంబానికి సంబంధించిన ఆస్తి వివరాలు, డబ్బు అన్నీ మన బొమ్మల రామారం ఇంట్లో ఉన్నాయి. అంతేకాక అన్న కుటుంబానికి ఏదైనా ముప్పు వస్తే వాళ్ళంతా తలదాచుకోవడానికి అక్కడికి వెళ్తారు. ఇప్పుడు నీ బాధ్యత అన్న డబ్బుని కాపాడుకోవడం. నాకు తెలిసినంత వరకు మనకు పెద్ద ముప్పు నాని. ఇక బయలుదేరు. అమ్మ జాగ్రత్త. అమ్మా 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 పిచ్చి ముండా కొడుకు ఉత్తిగానే అమ్మా నాన్న చంపేశాడు. మళ్ళీ అన్న ఫ్యామిలీని కూడా దారుణంగా చంపేశాడు. అదంతా మళ్ళీ అన్న మీద నెట్టేసి బతికేస్తున్నాడు. బతకనివ్వను, చంపేస్తా వాడిని. వాడికి తెలియని విషయం ఏంటంటే అన్న డబ్బు ఒకే దగ్గర ఉన్నాయి. వాడి డబ్బు కోసం వస్తాడు, నేను వాడి చావు దగ్గరికి తీసుకెళ్తాను. బతకనివ్వను 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 వాడిని. డబ్బు కోసం నాని, వాడి చావు కోసం రవి మళ్ళీ దగ్గరికి బయలుదేరారు. నిన్ను చంపడానికి రవి ఇక్కడికి తీసుకొచ్చాను. ఎంత పని చేశారో కొడుక. సావురా ఇప్పుడు, సావు సావు. సావురా సావు సావు. భార్య పిల్లలు ఏం చేశారా? ఎంతమంది అమ్మాయి పిల్లల ప్రాణాలు తీశారు. సావురా సావు. ఏం చేశాడురా? ఏం చేశాడురా? వాళ్ళందరూ ఏం చేశారా? నేను చావురా. వదలయ్యన్న, చచ్చాడన్న వాడు. తల పచ్చడైపోయిందన్న. వదలయ్యన్న, నాని చచ్చాడన్న. ఇక పోదాం పదన్న. అన్నా అంతా అయిపోయింది, ఇక పోదాం పదా అన్న. ఎక్కడికి రా? ఎవరి దగ్గరికి? నా అనే వాళ్ళని లేకుండా చేశాడు రా వాడు. ఇదంతా నా తప్పే రవి. ప్రతీకారం ప్రతీకారం అంటూ పెంచుకున్న ఆవేశమే నన్ను ఈ పరిస్థితికి తీసుకొచ్చింది. అన్నా అలా అనకనన్నా. ఇప్పుడు నాకు మాత్రం ఎవరు ఉన్నారని? వాడు నా వాళ్ళని కూడా చంపేశాడన్నా. రా అన్నా, నాతో వస్తే ఈ కేసు నుండి బయటకు లాగుతా అన్నా. నేను నీకు తోడుగా ఉన్నా అన్న. ఇప్పుడు నేను వచ్చినా నా చుట్టూ సమాజంలో ఇలాంటి కుక్కలే చేరుతాయి. లేదు, నేను రాకూడదు. నువ్వు వెళ్ళి అందరికీ నాకు పట్టిన గతి గురించి చెప్పు. మళ్ళీ కుక్క చావు చచ్చాడని చెప్పు. కానీ అన్నా లేదు రవి,
నేను రాకూడదు. నీ అనేవాళ్ళు లేకపోయినా నీకు సమాజంలో ఒక మంచి పేరుంది. వెళ్ళి ఆ పేరుని వాడుకొని నలుగురికి మంచి చెయ్యి. ఎంత చెప్పినా మల్లికి తిరిగి వచ్చే ఆలోచన లేదు. తన ప్రతీకారం వల్ల వచ్చిన ఈ నష్టాన్ని భరించలేకపోయాడు. దాని తర్వాత మళ్ళీ ఎవ్వరికీ కనిపించలేదు. ఏమైపోయాడో కూడా ఎవ్వరికీ తెలియదు. ఇది అంతా చూసిన రవి మాత్రం మళ్ళీ చెప్పినట్టు డబ్బు తీసుకొని నలుగురికి మంచి చేయడానికి బయలుదేరాడు.